ఒకవేళ ఈత రాకపోతే ఫస్ట్ ఈత పోయి నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ హైదరాబాద్లో కానీ లేకపోతే ఈ ఇండియాలో కానీ లేకపోతే ఇక్కడ ఎవడొచ్చి కాపాడడు మిమ్మల్ని. మీరు ఏదైనా మోర్ల పడ్డా లేకపోతే బాయిలో పడ్డా లేకపోతే ఏదైనా సముద్రంలో పడ్డా, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే మీరే కాపాడుకోవాలి. ఎందుకు అనంటే ఇది లైఫ్ స్కిల్ అంటారు. స్విమ్మింగ్ అనేది లైఫ్ స్కిల్ అంటారు. అండ్ ఈ లైఫ్ స్కిల్తోనే ఒక మనిషి 90 నిమిషాలు ఒక చిన్న ఏమంటారు చెరువు కూడా కాదు, జస్ట్ ఇల్లు కట్టడానికి ఒక కన్స్ట్రక్షన్ కోసం తీసిన సైట్లో పడి 90 నిమిషాలు ఈత రాక కారు పైన నుంచొని 90 నిమిషాలు అల్లాడిపోయి నన్ను బ్రతికించండి, నాకు బ్రతకాలని ఉంది అని చెప్పి 90 నిమిషాలు అరిచి చనిపోయిన ఘటన నోయిడాలో. ప్రపంచం మొత్తం ఈరోజు నోయిడాని చూస్తుంది. ఎందుకు అనే దాని గురించి క్లియర్గా చెప్తాను. ఎందుకంటే సిస్టమ్ ఫెయిలియర్ ఉంది ఇక్కడ. ఆ మనిషి ఫెయిల్ అవ్వలేడు, సిస్టమ్ ఫెయిల్ అయింది కాబట్టి. సిస్టమ్ ఫెయిల్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే బ్రతికున్నప్పుడు ఎవడు రాడు, చనిపోయినాక మీకు వీళ్ళు వచ్చి సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి మేము అట్లా చేస్తుండే ఇట్లా చేస్తుండే అని అంటారు. సో ఆ సిచ్యువేషన్ రాకముందే ఈ వీడియో ఒకవేళ చూస్తున్నట్టయితే మీకు ఒకవేళ ఈత రాకపోతే ఈత నేర్చుకోండి. ఫ్రెండ్స్, ఎవరైనా వీడియోని కనుక ఇలాంటి వీడియోస్ కనుక మీకు కనుక ఎవ్రీడే చూడాలని అనుకుంటే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి హైప్ పాయింట్స్ ఏమైనా వస్తే హైప్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలామంది చూడాలి. ఎందుకు అనంటే ఇక్కడ యాక్చువల్గా నేను స్టోరీ చెప్పాలి అనంటే Jan 16th రోజు యువరాజ్ అనే ఒక 27 years టెక్కీ అనంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను నైట్ ఏదో సంథింగ్ ఎక్కడికో వెళ్ళేసి నైట్ అరౌండ్ 12:07 టైంలో ఆ 12 o'clock టైంలో ఇంటికి వస్తుంటే ఇట్లా షార్ప్ టర్న్ అంటే ఇట్లా షార్ప్ టర్న్ దగ్గర డైరెక్ట్ వెళ్ళి ఒక కన్స్ట్రక్షన్ సైట్ డైరెక్ట్ వెళ్ళి మోర్లో పడతాడు. అంటే అక్కడ వాటర్ గీటర్ ఉన్నాయి, ఆయన కనిపించక అందులో పడేసరికి అక్కడ ఆయన కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 12:07కి వాళ్ళ ఫాదర్కి ఫోన్ వస్తుంది. ఏమని అనంటే, నాన్న నేను ఇట్లా పడిపోయినా, నువ్వు నన్ను కాపాడు, నీకు నేను దండం పెడతా అని చెప్పి వేడుకున్నాడు. ఏం అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళ నాన్న పోలీస్ వాళ్ళకి సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఎంతమందికి అయితే అంతమందికి 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిండు ఆ ప్లేస్కి. 10 నిమిషాల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం సిఆర్పిఎఫ్ ఈఆర్పిఎఫ్ మొత్తం ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నారు. ఇక్కడ ఎంత బాధాకరం అని అంటే ఆ నైట్లో వాళ్ళకి కనిపించట్లేదు, ఎవరికి మన యువరాజ్ ఎక్కడ ఉన్నాడో కనిపించట్లేదు. కానీ మనోడు ధైర్యం, ఒకవేళ ఈత రాకపోయినా మనోడు ఒక మొండి పట్టుదల ఉంది చూసిర్రా. ఆ పట్టుదలతోనే ఆ నీళ్లు పోయిన కార్ల నుండి కారెక్కి లైట్ చూపించుకుంటూ నేను ఇక్కడున్నా అని ఎంతోసేపు బతిమిలాడిండు. అక్కడ వాళ్ళ నాన్న వచ్చి ప్రతి ఒక్కరి కాళ్ళ మీద పడిండు, పోలీసు వాళ్ళ కాళ్ళ మీద, నా కొడుకుని బ్రతికించండి. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉన్నారు, ఎవ్వరు చూడు ప్రతి ఒక్కరు ఏమన్నారో తెలుసా, అది చెరువు కాదు, మా అంటే ఒక 20-30 మీటర్లు ఉంటుంది, ఒక 20-30 మీటర్లు, సరే ఓకే 40 మీటర్లు అనుకోండి, ఒక 50 మీటర్లు అనుకోండి, అంత దూరంలో ఒక స్పీడ్గా ఉన్న అంటే ఏమంటారు కారు వెళ్తున్న గ్రాండ్ విటారా కారు గోడను గుద్దుకొని అందులో పడ్డది. అండ్ అందులో పడితే వాళ్ళు ఏమన్నారు తెలుసా, వాళ్ళ ఆన్సరు, మాకు ఇక్కడ నీళ్లు చల్లగా ఉన్నాయని ఒకరు, ఏమంటారు అంత మాకు నైట్ లైట్లు కనిపిస్తలేవని ఒకరు, ఆయన ఎక్కడున్నాడో మాకు కనిపిస్తలేదని ఒకరు, అందులో లోపల రాడ్లు ఉన్నాయి మేము చచ్చిపోతే అని ఇంకొకరు. ఎంత ఫెయిలియర్ అని అంటే ఆయన 90 నిమిషాలు కొట్టుకొని లైట్ వేసుకుంటూ ఆయన అర్థనాదాలు పెట్టాడు. ఇవన్నీ చూసుకుంటుంటే లాస్ట్కి వచ్చేసరికి ఏమైందో తెలుసా, ఇవన్నీ చూస్తున్న ఒక ర్యాండమ్ పర్సన్, మనిందర్ అనే పర్సన్, ఎవరు స్విగ్గీ డెలివరీ చేసే అవుతున్న పర్సన్, అరే సచ్చేటోని నేను చూడలేను అని చెప్పి మనోనికి ఏది లేదు, మనోడు ట్రైన్డ్ కాదు సిఆర్పిఎఫ్ వాళ్ళ లాగా, లేకపోతే తాళ్ళు లేవు, లేకపోతే లైట్ లేదు, ఏం లేదు, అనామాతం బండి పక్కన పెట్టి ఆ చనిపోయేటోని బ్రతికించదామని ఆ కన్స్ట్రక్షన్ సైట్లో దుంకేసిండు. ఆ వాటర్లో దుంకేస్తే కొంచెం దూరం వెళ్ళిండు, ఒక 20 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఈ పోలీస్ వాళ్ళు కూడా అతన్ని హెల్ప్ చేయలేరు. అండ్ ఆయన ఏమన్నాడంటే, నాకు ఇక్కడ నుండి అసలు ఏం కనిపిస్తలేదు, అక్కడ ఎక్కడ ముందటేముందో నా దగ్గర లైట్ లేదు, ఏం లేదని అంటే కనీసం ఒక బేసిక్ ఆయనకు హెల్ప్ చేయలేదు. లాస్ట్కి వచ్చేసరికి ఆయన ఏం చేయాలనో తెలియని సిచ్యువేషన్లో ఆయన వచ్చి పక్కన ఇంక అక్కడ చూసుకొని అక్కడే నుంచొని ఉన్నాడు అనమాట. దాని తర్వాత ఆయన ఇంకా అరిచి లాస్ట్కి వచ్చేసరికి ఆ ఛార్జింగ్ అయిపోయి లైట్లు బంద్ చేసి లైట్ ఆఫ్ అయిపోయింది, చనిపోయిండు. ఎంతసేపు 90 నిమిషాలు, 1 గంట 30 నిమిషాలు
అరే నన్ను బ్రతికించండి అని అన్నాడు. ట్రైన్ అయిన సిఆర్పిఎఫ్లు ఎందుకు, లేకపోతే గవర్నమెంట్ ఎందుకు, లేకపోతే సచినోన్ని తీయడానికా? నోయిడా సెక్టర్ 50 అంటే సెక్టర్ 150 అంటే చాలా పైసలున్న ఏమంటారు ఒక మంచి కాలనీ. ఒక నోయిడా అంటే ఒక హైటెక్ సిటీ లాంటి నోయిడా ప్లేస్ ఏంటిదంటే ఒక హైటెక్ సిటీ అని అంటే డెవలప్డ్ సిటీ. ఒక డెవలప్డ్ సిటీలోనే సేఫ్టీ లేదు, ఒక తాళ్ళు లేవు, లేకపోతే పోలీసు వాళ్ళు లేరు. మీరు ఎందుకు ఈ సిస్టమ్ ఎందుకు? లేకపోతే వాళ్ళకి జాబ్లు ఎందుకు? ఆల్రెడీ వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ట్రైన్ అయ్యి ఉంటారు. కానీ మేము చచ్చిపోతాము, లేకపోతే అందులో దుంగితే మేము కాపాడలేము, లేకపోతే లైట్ ఉంది, నైట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 గంట 90 నిమిషాలు అంటే నీ దగ్గర ఎంత సమయం అని అంటే నువ్వు ఎక్కడున్న నా కంట్రీలో ఎక్కడ ఏ మూలన ఉన్నా నువ్వు వెళ్ళిపోయి బ్రతికించవచ్చు. కానీ ఈరోజు అండ్ ఎప్పుడైతే ఆయన చనిపోయిండో మొత్తం సిస్టమ్ ఫెయిలియర్ అనేది మొత్తం బయటకు వచ్చింది. అండ్ దాని తర్వాత మనోని తీయడానికి పెద్ద పెద్ద క్రెయిన్లు అన్నీ వచ్చి తీసినాయి. ఏం తీయడానికి? బ్రతుకున్నోని కాదు, డెడ్ బాడీని తీయడానికి. బాడీ ఏమైంది అప్పుడు? బాడీ ఎందుకు? ఆ బాడీని వచ్చి పోస్ట్ మార్టం చేసి ఇవన్నీ లోపల ఏమంటారు లోపల ఉన్న డ్రైనేజ్ తీయడానికా? బ్రతుకున్న మనిషిని కాపాడుకోలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అండ్ ఈ గవర్నమెంట్ అనేది పనిచేస్తుంది అని అంటే ఇది నాలాలు లేకపోతే కన్స్ట్రక్షన్ సైట్లే కాదు. ఎందుకంటే ఎవడో కన్స్ట్రక్షన్ కడితే దాన్ని ఏదో మధ్యలో గవర్నమెంట్లో ఆపడము, దాన్ని వదిలేయడము, లేకపోతే అక్కడ నీళ్లు నిండిపోవడం కాదు ఇక్కడ సమస్య అనేది. ఎన్ని గుంతలు, ఎన్ని ఇలాంటివన్నీ ఇక్కడే కాదు, నోయిడాలోనే కాదు కేసు, ప్రతి ఒక్క స్టేట్లో ఇలానే ఉంది కేసు. ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు మనకి ఏంటంటే తెలియదు, పడంగానే చనిపోవడము ఇట్లాంటివి అయితే తెలియకపోతుండే. పడి 90 నిమిషాలు ఆయన బ్రతికేసరికి సిస్టమ్ ఫెయిలియర్ అనేది తెలుస్తుంది. అండ్ మనీందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో మనో